ప్రభునామమునకు స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ నా శుభాభివందనములు. గత పునరుత్థాన దినము నుండి పునరుత్థాన దినం వరకు దేవుడు కాచి కాపాడి ఉదయకాలం ఆయన మహింపరచడానికి ఇచ్చిన మహాకృపను బట్టి ఆయన నామమును ఘనపరుద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, ఉదయకాలం పాదాల చెంత చేరి నేను స్తుతించి ఆరాధించుటకు మాకిచ్చిన ఈ మహా తరుణమును బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. ఎందరో ఈ దినమును చూడక ఏకతించిపోయి ఉన్నారు. మా జీవితంలోనైతే ప్రభా మరొక దినమును పొడిగించి మీ దయా కిరీటమును ధరింపచేసి మిమ్మల్ని మహింపరచుటకు ఈ కృపనిచ్చినందుకై నీకు స్తోత్రం. నాయన, నీ పునరుత్థాన జీవమును కలిగిన వారమై ఈ లోకములో ప్రభా నీకు సాక్షులుగా జీవించుటకు నీవిచ్చిన ఈ కృపను బట్టి మీకు స్తోత్రం. దేవదూతలకు లేనటువంటి మహాభాగ్యమును మీరు మాకు దయచేశారు కనుక ఈ రక్షణను భయంతో వణుకుతో కాపాడుకుంటూ పరిశుద్ధాత్మని యొక్క నడుపుదలలో ప్రభా మేము ముందుకు సాగుటకు గురి యొద్దకే పరిగెత్తుటకు మాకు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మీ వాక్యము మాకు వెలుగునిస్తుంది. ఆ వెలుగులో మా బాట మేము చక్కగా చూసుకొని నడవగలము గనుక ప్రభువా నీ వాక్యమును మాకు బయలుపరిచి మమ్మల్ని బలపరచమని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడిని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, గత వారం మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడుపుదలను మనం చూసాం. పరిశుద్ధ ఆత్మ వలన ఆధ్యాత్మిక అధికారమును మనం పొంది ఉన్నామని మనం తెలుసుకుని ఉన్నాం. ఆ అధికారమును బట్టి మన శారీరక క్రియలను చంపుటకు సర్వసత్యంలోకి నడిపింపబడుటకు పరిశుద్ధాత్మను మనకు కృపనిస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రికలు మనం చూసినట్టు ఆత్మచేత శారీరక క్రియలను చంపుడి, అప్పుడు మీరు జీవించతారు అన్న మాట ప్రకారం పరిశుద్ధాత్ముడు మన శారీరక క్రియలను అంటే శరీరాశ, నేత్రాశ, జీవనపు డబ్బు మీద మనకు జయమునిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మొదట మన నడతను మారుస్తున్నాడు. తండ్రి వద్ద వినున్నది మనకు బయలుపరుస్తూ దేవుని వాక్యములోనిది కుమారునిది మనకు బోధిస్తూ కుమారుని మహింపరుస్తూ మనం నడుచున్నట్టుగా మనలో కార్యసిద్ధి కలిగిస్తున్నాడు. ఆత్మ కలిగిన వారమైతే ఆత్మ స్వభావం కలిగి నడుస్తాం. పరిశుద్ధాత్మ లేకపోతే శరీర స్వభావం కలిగి మనం నడుస్తాం. ఆత్మ లేనివాడు నా వాడు కాడు అన్నాడు గనుక మనము పరిశుద్ధాత్మను కలిగి ఆయన వారముగా జీవించడానికి మొట్టమొదట మన ఇంద్రియముల మీద జయమును పరిశుద్ధాత్మ వల్ల మనం పొందుకుంటున్నాం. రెండవదిగా చూడబోతే ఇప్పుడు మనం ఎప్పుడైతే మన ఇంద్రియములపైన జయమును పొంది దేవుని యందు మన నడతను స్థిరపరచుకొని పరిశుద్ధాత్మలో ముందుకు సాగుతున్నామో ఆయనకు సాక్షులుగా ఈ లోకంలో నిలబడాలి. అందుకొరకే దేవుడు మనల్ని పిలిచాడు. అందుకొరకే మనల్ని ఆయన నిర్మించుకున్నాడు. ఏదైనా తోటలో ఆదామవ్వను నిర్మించి వాళ్ళను సృష్టించిన నాటి నుండి వారితో సహవాసం చేస్తూ దేవుని మహిమార్థము ఈ లోకములో ఉన్న సమస్తమును లోపరుచుకుని ఏలి దేవుని మహిమార్థం జీవించాలని అనుకున్నాడు. కానీ మనుష్యుడు సైతాను చేత మోసగింపబడి దేవుడిచ్చిన అధికారమును పోగొట్టుకుని మరి సైతానుకు బానిసైపోయి ఉండగా మనల్ని ఆ విధంగా నశించుట ఇష్టం లేక ఆయన ఈ లోకమునకు వచ్చి మనల్ని ఆయన ప్రియ కుమారుని యొక్క బలియాగమును బట్టి మనం రక్షించి మనల్ని బిడ్డలుగా చేసుకున్నాడు. రక్షణ ఉచితమే, కానీ కృపచేత రక్షింపబడ్డాము ఉచితంగా. కానీ పరిశుద్ధాత్మ వరము కొరకు మనం ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. వరము కూడా ఉచితముగానే మనకు ఇవ్వబడుతుంది, కానీ ఆయన యొక్క మనం అడిగి ఆయనకు విధేయులమైన బిడ్డలమై దానిని పొందుకునవలసిన అవసరం ఉంది. పరిశుద్ధాత్మ దేవుని కృపను మనం ఎప్పుడైతే పొందుకుంటామో, పరిశుద్ధాత్మను మనం ఎప్పుడు కలిగి ఉంటామో అప్పుడు మనం ఆయనకు సాక్షులుగా జీవిస్తాం. యేసుప్రభు వారి లోకంలో జీవించి ఉండగానే మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 15, 16, 17 వచనాలు మనం ఒకసారి చూద్దాం. మరియు
మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడుదురు, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైన దేతి తాగిన వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదరని వారితో చెప్పాను. మీరు సర్వ సృష్టికి వెళ్ళి ఈ యొక్క సువార్తను బోధించాల్సిన అవసరం ఉంది. ఈ పరలోక రాజ్యమును గురించి మీరు బోధించాల్సిన అవసరం ఉంది. అక్కడ మీరు బోధించిన మాట నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వండి, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది. ఈ సువార్త స్థిరపరచబడటానికి వెనువెంట సూచక క్రియలు కూడా జరుగుతాయని ఆయన చెప్తున్నాడు. ఏమనగా నా నామం దయ్యములను వెళ్ళగొట్టుదురు, అంటే దయ్యముల మీద అధికారము, క్రొత్త భాషలు మాట్లాడుదురు, అంటే భాషల మీద అధికారము, పాములను ఎత్తిపట్టుకొందరు. పాములు అనగా మనం చూస్తున్న పాములు కావచ్చు, సైతాను కావచ్చు, ఎత్తి పట్టుకొందరు. హాని మీరు మరణకరమైన తాగినను మీకు హాని జరగదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందరు. వీటి మీద అంటే విషము మీద, పాముల మీద, మరి దయ్యముల మీద, రోగముల మీద పరిశుద్ధాత్మ వలన మీరు అధికారమును పొంది బోధిగంతముల వరకు నాకు సాక్షులై ఉండాలని ఆయన చెప్పాడు. పరిశుద్ధాత్మ వలన ఆధ్యాత్మిక అధికారము మనకి ఇవ్వబడుతుంది యేసు నామమున. యేసు నామం అంటే చాలామంది పేరును అనుకుంటారు, పేరు ఉచ్చరించడం వలన కానీ అనుకుంటారు. కాదండి, యేసు నామమున అంటే ఆయన మనకిచ్చిన అధికారమును బట్టి. ఈ లోకంలో అధికారం ఉంది. గవర్నమెంట్ ఏది, భారత రాజ్యాంగము ఇచ్చిన అధికారమును బట్టి అధికారులు ఉంటున్నారు. ఆ అధికారం ఏంటి? ఆ అధికారి యొక్క పేరున స్టాంప్, అక్కడ ముద్ర వేయబడుతుంది. అలాగే మనకు ముద్ర ఏంటంటే పరిశుద్ధాత్మ అన్న ముద్ర యేసు క్రీస్తుని బట్టి మనకు వచ్చింది కనుక యేసు నామమునంటే ఆయన ఇచ్చిన అధికారమును బట్టి మనము ఈ కార్యములను చేయగలం, సాక్షులుగా ఉండగలం. ఇది ఆయన చెబుతున్న మాట. మరి అపోస్తల కార్యములో మనం చూస్తే 1వ అధ్యాయము 8వ వచనములో ఆయన ఏమని చెబుతున్నాడో చూడండి. 1వ అధ్యాయం అపోస్తల కార్యము 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరు. అది ఎప్పుడు శక్తి వస్తుంది? అధికారం అన్నప్పుడు శక్తి వస్తుంది. అధికారం లేకపోతే శక్తి ఉండదు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏమవుతున్నారంట? మీకు శక్తి వస్తుంది. ఎట్లా? పరిశుద్ధాత్మ వలన మనకు దయ్యముల మీద, రోగముల మీద అధికారము వస్తుంది. కాబట్టి ఈ ఆధ్యాత్మికమైన అధికారం క్రీస్తు నామమున మనకివ్వబడిన పరిశుద్ధాత్మ వలన ఈ అధికారమును బట్టి మరి మనము భూదిగంతముల వరకు సాక్షులై ఉండగలము. అలా సాక్షులై ఉండాలనే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆయనకు సాక్షులుగా ఈ లోకములో అంటే సువార్తను ప్రకటిస్తుండగా మారు మనస్సు పొందాలి. వారు మారు మనస్సు పొందినట్టుగా మీ ద్వారా ఆయన అనేకమైన అద్భుతములను, సూచక్రియలను చేస్తాడు అని దేవుడు సెలవిచ్చినాడు. పరిశుద్ధాత్ముడు అయినను పైనుండి పరిశుద్ధాత్ముడు మీ వద్దకు వచ్చినప్పుడు మీకు శక్తి. ఏం శక్తి అంటే అధికారమును బట్టి శక్తి కలుగుతుంది కనుక ఆ శక్తి ద్వారా భూదిగంతముల వరకు సాక్షులై ఉంటారు అని దేవుడు ఇటు గొప్ప భాగ్యమును మనకిచ్చాడు. ఈ భాగ్యము దేవదూతలకు కూడా లేదు. స్వార్థను ప్రకటించే భాగ్యము దేవదూతలకు లేదు, మనకే ఉంది. పాపంలో నుండి రక్షింపబడిన మనకే ఆ సువార్తను ప్రకటించే భాగ్యమును, అధికారమును దేవుడు పరిశుద్ధాత్మ వల్ల మనకు ఇచ్చినాడు. అపోస్తల కార్యం 10వ అధ్యాయం చూస్తే కొర్నేలి ఇటాలి శతాధిపతి, ఆయన భక్తిపరుడు, ధర్మకాండగా ఉండి
ఎంతో నిష్ఠగా ఉన్నప్పటికీ కూడా ఆయనకు రక్షణ కావాలంటే దేవదూత దర్శనమందు కనబడి, ఇదిగో దేవుడు నిన్ను మెచ్చాడు, నీ యొక్క ధర్మకార్యము, నీ భక్తి ఆయన చూచాడు, నువ్వు రక్షింపబడాలంటే యొప్పేకు మనుషులను పంపి అక్కడ దైవజనుడు ఉన్నాడు, పేతురు ఆయన పిలిపించుకోమన్నాడే. కానీ నువ్వు రక్షింపబడాలంటే యేసుక్రీస్తునందు ఇలా విశ్వాసముతోనే దూత బోధించలా అక్కడ. ఎందుకనంటే దూతలకు ఆ అధికారం ఇవ్వబడలా. పాపం నుంచి విడిపింపబడి మనకే దేవుడు ఆ అధికారమును పరిశుద్ధాత్మని వలన అనుగ్రహించినాడు. మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనములో చూస్తే, మొదటి పేతురు 2వ అధ్యాయము 9వ వచనం మనం ఒకసారి చూద్దాం. 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయము ప్రచురించ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిరి. ఏమంటున్నాడు? మీరు ఎవరు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడిన మీరు. ఎందరైతే చీకటిలో నుండి, ప్రతి ఒక్కరూ ఈ లోకములో పాపమన్న చీకటిలో ఉన్నారు. అయితే ఆయన పిలిచినప్పుడు ఆయన ఎందుకు పిలిచాడంటే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మీరు పిలిచిన వాని గుణాతిశయము ప్రచురించు నిమిత్తము. ఆయన గుణాతిశయములను, ఎందుకనంటే చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన గుణాతిశయములను తెలుసుకున్న తర్వాతనే ఆ వెలుగులోనికి మనం పిలువబడ్డాను గనక ఆయన గుణాతిశయం ప్రచురించు భాగ్యము కూడా మనకే ఇచ్చినాడు. ఎన్నిక లేని మనకు ఆయన గుణాతిశయం ప్రచురించు యోగ్యతను ఇచ్చి ఏమంటున్నా, ప్రచురించు నిమిత్తము ఏర్పరచబడిన వంశముగా చేశాడు. మనల్ని ఏర్పరచబడిన వంశం, తల్లి గర్భములో మనం ఏర్పరచబడక ముందే, భూమికి పునాది వేయక ముందే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచబడిన వంశముగా చేస్తున్నాడు. మనము ఆశా మనిషి వ్యక్తులము కామండి. యేసుక్రీస్తు రక్తము చేత విమోచింపబడి పరిశుద్ధాత్మను వరమును కలిగి ఆయన గుణాతిశయమును ప్రచురించు నిమిత్తము చీకటిలోండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన, ప్రత్యేకింపబడిన ఏర్పరచబడిన ఒక వంశమై ఉన్నాము. రాజులైన యాజక సమూహమై ఉన్నాం. రాజులము, యాజకులము మనమే. ఎవరు? ఎందరైతే ఆయన చీకట్లోంచి పిలిచాడో వారందరూ కూడా. ఇందులో స్త్రీలని, పురుషులని, ఆ దేశమని, ఈ దేశమని ఏమీ తేడా లేదు. ఇక్కడ మనం చాలామంది ఈ విషయం మర్చిపోతున్నారు. చీకట్లోండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోని పిలువబడిన వారందరూ కూడా ఆయన గుణాతిశయం ప్రచురించడానికి పిలువబడిన వారని, ఏర్పరచబడిన వంశమని, రాజులైన యాజక సమూహమని నేను చెప్పట్లేదు, దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు కాము, మీరు ఎవరూ కాదు, మనమంతా కూడా మనము ప్రజలు కానివారముగా ఉంటే, మనకు దూరస్థరముగా ఉంటుంది. కానీ చీకట్లో ఉండే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనం పిలిచి ఆయన గుణాతిశయం ప్రచురించే నిమిత్తం మనల్ని ఈ విధంగా ఏర్పరిచినాడు. చాలా కొంతమంది చూస్తే నేనే బోధకుడిని, నేనే యాజకుడిని, మీరు కాదు మేమే ప్రత్యేకింపబడిన వాళ్ళం అంటారు. కానీ ఇక్కడ ఎవరు ప్రత్యేకింపబడిన, ఎవరు అంటే చీకట్లోంచి పిలువబడిన వారందరూ కూడా. నేను చీకట్లోంచి పిలువబడ్డానని నువ్వు అనుకుంటైతే నీవు ఏర్పరచబడిన వంశము, నువ్వు రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము అనేది తెలుసుకోవాలి. అయితే ఈ యోగ్యతను నువ్వు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మొదట నువ్వు చీకట్లోంచి వెలుగులోకి వచ్చావా అన్నది నువ్వు చూడాల్సిన అవసరం ఉంది. రాకుండగానే వెలుగులోకి వచ్చాను అనుకోకూడదు. ఒక్కొక్క సందర్భంలో సైతాను తానే వెలుగుదూత వేషం వేసుకొని నేను మోసగించే అవకాశం ఉంది. వెలుగులోకి ఆయన వెలుగులోనికి వచ్చిన వారు వెలుగు పనులే చేస్తారు, కానీ వారిలో చీకటి కార్యాలు ఉండవు. ఒకవేళ నేను వెలుగులో ఉన్నానని, చీకట్లోంచి వెలుగులోకి వచ్చానని, నేను యాజక వంశమని, నేను పరిశుద్ధ జనమని
ఏర్పరచబడిన ప్రజలని అనుకుంటూ నీలో చీకటి కార్యములు జరిగితే జాగ్రత్త, పరిశీలించుకో. వెలుగు దూత నిన్ను పిలిచాడా, లేకుంటే ఆయన వెలుగులోనికి నువ్వు వచ్చావా? ఇలా ఆయన పిలిచినప్పుడు ఆయన గుణాతిశయము ప్రచురించే నిమిత్తం పిలువబడిన పిలుపు సార్వత్రికం, అందరికీ కూడా. పిలిచిన వాడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. మనల్ని పిలిచిన పిలుపు ఒకటే, ఆయన గుణాతిశయం ఏ విధంగా ప్రచురిస్తావు అన్నది దేవుడు నీకు బయలుపరుస్తాడు. వారి వారి యోగ్యతను అనుసరించి దేవుడు నీకు తలాంతును పంచేయించి నిన్ను వాడుకుంటాడు. ఏ విధంగా నిన్ను వాడుకుంటాడన్నది నువ్వు ఆయన పాదాల చెంత చేరి, ప్రభువా నేను ఏ విధంగా నీ గుణాతిశయం ప్రచురించాలి అని వేడి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎఫెసీలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము మనం చూద్దాం. 4వ అధ్యాయము 11వ వచనం నుండి మనం కొన్ని మాటలను చూద్దాం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లుగా క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులుగాను నియమించెను. ఏమంటున్నాడంటే ఇక్కడ మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. క్రీస్తుకు కలిగిన సంపూర్ణత, ఆ సంపూర్ణతకు సమమైన సంపూర్ణతలో మనము ఎదగాలని, అంతమట్టుకు మనము ఎదగాలని ఆయన ఈ విధంగా కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించెను. ఇందులో నేను గొప్ప నేను చిన్న అనడానికి ఏమీ లేదు. అందరూ ఒకటే. శిరస్సు క్రీస్తు. ఆ క్రీస్తుకు అతుకబడిన అవయవాలే అపోస్తులైన, ఉపదేశకులైన, ప్రవక్తలైన, బోధకులైన, కాపరులైన ఆ యొక్క శిరస్సుకు అతుకబడిన అవయవములే. ఒక అవయవము ఒకదాని మీద అతిశయపడడానికి ఏమీ లేదు. శిరస్సు ఆజ్ఞాపించినప్పుడు ఈ శరీరము, ఈ అవయవాలు ప్రవర్తించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. కనుక అందరిలో కూడా పరిశుద్ధాత్ముడు తన కార్యం జరిగిస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ఆయనకున్న తలాంతులన్నీ అందరికీ ఉన్నాయనే అర్థం. ఒకవేళ పరిచారకుడవై ఉన్నావేమో, పరిచారకుడిలో పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు పరిశుద్ధ అపోస్తులుడిలో ఉన్న తలాంతులన్నీ కూడా పరిచారకుడిలో కూడా ఉంది. ఎందుకనంటే అపోస్తులుడుగా ఎవరైతే ఏర్పరచబడ్డాడో ఆ వ్యక్తి యొక్క గొప్పతనము కాదు కదా ఆయనలో ఉన్నది పరిశుద్ధాత్ముని యొక్క గొప్పతనం. అలాగే పరిచారకునిలో కూడా అదే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా. కాబట్టి ఆయన పరిశుద్ధాత్ముడు, ఆయన ఒక వ్యక్తి కనుక ఆయన ఎవరిలో ఉంటే ఆయనకుంటున్న తలాంతులన్నీ వారిలో ఉన్నట్లే. ఇది మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. చాలామంది ఈ రోజుల్లో అది గ్రహించట్లేదు. నేను గొప్ప అని. ఈరోజు సమాజంలో చూస్తే ఎవరైనా ఒక బోధకుడు, లేకుంటే ఎవరైనా స్వార్థికుడు, ఎవరైనా మీటింగులకు పిలవాలంటే వారి దగ్గరికి పోవడానికి ఎన్నో అంచెలంచెలుగా శ్రమపడిపోవాల్సి వస్తుంది. అపాయింట్మెంట్లు దొరకట్లేదు. పెద్ద పెద్ద మినిస్టర్లకు అపాయింట్మెంట్లు దొరుకుతున్నాయి, కానీ దైవ సేవకుల దగ్గర మనకు ప్రవేశం దొరకడం చాలా కష్టమైపోతుంది. ఎందుకని? పరిశుద్ధాత్ముడు అంతగా అతిశయించువాడా, లేకంటే ప్రభు అంతగా అతిశయించువాడా? కాదే. ఆయన పరలోక మహాభాగ్యమును విడిచిపెట్టి ఈ పాపులను రక్షించడానికి కొరకు ఈ లోకమునకు దిగివచ్చిన సాత్వికుడే. ఆయన అనుగ్రహించే పరిశుద్ధాత్ముడు అంతగా ఉప్పొంగువాడు కాడే. మరి ఎందుకని? ఎప్పుడైతే ఈ తేడా, ఈ వ్యత్యాసం కనబడుతుందో క్రీస్తుకు కలిగిన పరిపూర్ణతేనా అది అని
మనము తెలుసుకొనవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనల్ని మనం పరీక్షించుకోవలసిన అవసరము ఎంతైనా ఉంది. ఎందుకనంటే మనము ఆయన యందు అభివృద్ధి చెందాలని, ఆయన యందు కార్యసిద్ధి చేయాలని, జరగాలని, ఆయన కార్యములు మన ద్వారా జరగాలని, మనము లోకమునకు సాక్షులై నివసించాలని, మరి పాపము చేత అపరాధముల చేత చచ్చిన వారు విడిపింపబడాలని, మరణ బంధకంలో ఉంటున్న వారిని విడిపించాలని దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉండగా, ఒకప్పుడు మనము పాప బంధకములో ఉండగా, అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా, మనల్ని రక్షించడానికి దేవుని కుమారుడు పరలోక మహాభాగ్యముని విడిచిపెట్టి తన తాను రిక్తునిగా చేసుకొని మన యుద్ధకు వచ్చాడే. మరి మనం ఎక్కడికి వెళ్తున్నాం, మనం ఎంత తగ్గించుకుంటున్నాం అన్నది ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. వారిపైన మనమేదో ప్రభులమైనట్టుగా మనము పరిపాలన చేయడానికి పిలబడలేదు. పరిచారకులుగా వారికి మనము ఉండుటకే పిలువబడి ఉన్నామన్నది తెలుసుకోవలసిన అవసరం ఉంది. కనుక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనములో మనము ఒక మాట చూద్దాం. 2 కొరింథీయులు 4వ అధ్యాయము 1వ వచనము నుండి కొన్ని మాటలు. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కనికరింపబడిన వారమై అధైర్యపడము. ఏ పరిచర్య? ఈ అపోస్తుల పరిచర్య, ఈ పరిశుద్ధాత్మునిలో పరిచర్య. పరిశుద్ధాత్ముడు ఈ పరిచర్య చేయడానికి మనకిచ్చిన ఔన్నత్యము, అధికారమును బట్టిన ఈ పరిచర్యను పొందినము కనుక అధైర్యపడము. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యము వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. ఇదండి, మనము ఈ యొక్క పరిచర్య పొందినందుకు గాను అధైర్యపడము. ఎందుకనగా మనలో కార్యసిద్ధి చేయవాడు పరిశుద్ధాత్ముడు, మనము కాదు. మనము చేసినట్లయితే ఎట్లుంటే కుయుక్తిగా నడుచుకొనుచు, దేవుని వాక్యమును వంచనగా బోధిస్తూ, సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట. ఎందుకంట కుయుక్తిగా బోధించక, మరి వంచనగా వాక్యమును బోధించక, సత్యమునే ప్రత్యక్షపరచుట వలన. ఎవరు ప్రత్యక్షపరచాలి? మనుష్యుడు సైతాను చేతిలో ఉన్నట్లయితే, శారీరరీతిగా బోధించినట్లయితే, తన్ను తాను హెచ్చించుకోవాలని ప్రయత్నిస్తే శరీరం పనిచేస్తుంది. కుయుక్తి, వంచన, నేను అన్న విషయాన్ని బయలుపరచాలని, కానీ అలా కాకుండా, వాటిని కాకుండా ఎలాగంట సత్యమును ప్రత్యక్షపరుస్తూ, ఈ సత్యమును ప్రత్యక్షపరచువాడెవరు? సత్య స్వరూపైన ఆత్మ. మనలో నివసిస్తున్న సత్య స్వరూపైన ఆత్మ ఈ సత్యమును బయలుపరుస్తూ ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మెప్పు పొందాలి సత్యమును బోధించినప్పుడు. అందుకనే మనము పరిశుద్ధాత్మని చేతిలో వాడబడాలి. పరిశుద్ధాత్మని మనం నడిపించకూడదు, పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించాలి. అప్పుడు ఆయన మనల్ని సర్వసత్యములోకి నడిపిస్తాడు. తనంతట తాను ఏమీ బోధించడు, కానీ వేటిని వినునో వాటిని మనకు బోధిస్తాడు. ఆయన వాటిలో తీసుకుని మనకు తెలుపుతాడు కనుక ఆయనను మహింపరుస్తాడు. మనల్ని మనం మహింపరుచుకోము, ఆయనను మహింపరుస్తాడు. పరిశుద్ధాత్ముడే ఆయనను మహింపరచువాడుగా ఉంటుండగా ఆయనకు విధేయులమై మనము నడవలసిన అవసరం ఉంది. అందుకనే బోధించేవాడు అంటున్నాడు అపోస్తలుడు, సంగముతో ఆత్మ చెప్పు మాటలు చెవి గలవాడు వినుగాక. సంగముతో ఆత్మ చెప్పు మాటలు కనుక ఆత్మ, పరిశుద్ధాత్ముడు మాట్లాడే మాటలు ఆత్మీయ చెవులు గలవాడు వినును అన్నది మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే విషయం మనం చూసినట్లయితే 2 కొరింథీ 3:4 నుండి మనం చూస్తున్నాం. ఏమంటున్నా అంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు, క్రీస్తు ద్వారా దేవుని ఎదుట మాకిట్టి నమ్మకము కలదు, మా వలన ఏదైనా అయినట్టుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు,
మా సామర్థ్యము దేవుని వలననే కలిగినది. అయితే ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. ఏమంటున్నా అంటే క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు. ఎట్టి నమ్మకము? మా వలన ఏదైనాను అయినట్టుగా ఆలోచించుటకు మా అంతట మేమే సమర్థులమని కాదు. అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాటలు చూడండి. అపోస్తలుడైన పౌలు ఆయన మాట్లాడుతూ ధైర్యంగా ఏమన్నాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకున్నాడు అని ఆయన చెప్పాడు. అయితే ఆయన ఇక్కడ ఏమని చెప్తున్నాడు, మా వలన ఏమన్నా అయితే అది మా సామర్థ్యం కాదు, మా గొప్పతనము కాదు, మేము ఎప్పుడు చెప్పుకోనము. కానీ ఏమిటంట, అయితే ఏంటి, మాలో సామర్థ్యము దేవుని వలననే కలిగింది. ఇది మేము గుర్తించి ఉన్నాము. అయితే మమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు ఆత్మకే పరిచారకులకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరమునకు కాదు ఆత్మకు సాక్షులమై పరిచారకులమై ఉండడానికి, అంటే పరిశుద్ధాత్మని వలన పరిచారకులుగా ఉపయోగపడటకు. అక్షరమునకు కాదు ఆత్మకు. అక్షరికముగా చేసినట్లయితే అది ప్రయోజనం లేదు. అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయునని ఇక్కడ చెప్పబడింది. ఆత్మ, నువ్వు ఆ వాక్యమును అక్షరికంగా వంచనగా నీ యొక్క సొంత జ్ఞానము చేత నువ్వు ఎంతగా బోధించినా దానివలన ఉపయోగం లేదు. కానీ క్రీస్తు యేసు ద్వారా నీకొట్టి నమ్మకము కలిగి ఉండాల. నా యందు కార్యసిద్ధి కలిగించువాడు పరిశుద్ధాత్ముడే, దేవుడే. నేను కాదు, ఏది జరిగినా ఆయన వలన జరుగుతుంది. నాకంత యోగ్యత లేదు, నేను అట్టి కార్యములు చేయడానికి నాలో అంత శక్తి లేదు అన్నది గుర్తెరగాల్సిన అవసరం ఉంది. గుర్తెరిగి ఆయన ద్వారా ఆయనలో నడిపింపబడవలసిన అవసరము ఎంతైనా ఉంది. ఆయన ద్వారా నువ్వు నడిపింపబడినప్పుడు, ఆయన ద్వారా నువ్వు పనులు చేసినప్పుడు ఆయన నామమునకు ఘనత కలుగుతుంది, ఆయన నామమునకు మహిమ కలుగుతుంది. నువ్వు ఆయన్ను మహిమపరచడానికి లోకంలో ఉన్నావు, ఆయనకు సాక్షిగా ఈ లోకంలో ఉండావన్నది తెలుసుకోవలసిన అవసరము ఎంతైనా ఉంది. మనము చూసినట్లయితే అపోస్తుల కార్యము 19వ అధ్యాయంలో మనము ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యం 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ మరి అపోస్తులుడైన పౌలు 19వ అధ్యాయం 11వ వచనం నుండి చూస్తే, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల ఎద్దుకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. అప్పుడు దేశ సంచారకులను మాంత్రికులనైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మను ఉచ్చాటన చేయుచున్నామని మాటను చెప్పుచు దయ్యములు పట్టిన వారి మీద ప్రభు అయిన యేసు నామమును ఉచ్చరిస్తూ వచ్చారు. యూదుడైన స్కైవు అన్నబడిన ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. అందుకు ఆ దయ్యములు, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా గుర్తెరుగుదును, కానీ మీరెవరని అడుగగా ఆ దయ్యములు పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో కొందరిని లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి ఆ ఇంటి నుండి పారిపోయిరి. ఇక్కడ ఏమని చెప్పబడి ఉంది అంటే, ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆయన దయ్యములను వెళ్ళగొట్టాడు, స్వస్థతలను చేశాడంత మాత్రమే కాదు, ఆయన దేహం కొంత తగిలిన గుడ్డలు ఆ రోగుల మీద వేసినప్పుడు రోగులు స్వస్థత పొందుతూ వచ్చారు. దీన్ని చూసిన అనేకులు పౌలు ప్రకటిస్తున్న యేసు నామమున అని ఉచ్చాటన చేస్తూ వచ్చారు. అయితే స్కేవయోను ఒక యూదుని ప్రధాన యాజకుని కుమారులు 7 ఈ విధముగానే ఉచ్చాటన చేస్తున్నప్పుడు ఆ దయ్యము ఏమంటుందంటే, యేసును గుర్తెరుగుదును, పౌలును గుర్తెరుగుదును, మీరెవరు అని అడిగి ఎగిరి వాడి మీద పడినప్పుడు దిగంబరులై గాయము తగిలి పారిపోయిరని మనం చూస్తున్నాం. ఎందుకని చెప్తున్నామంటే, నీవు బోధిస్తున్నది
నువ్వు పరిశుద్ధాత్మ వల్ల నడిపింపబడుతున్నావా, లేక నీ సొంత జ్ఞానము చేత నువ్వు బోధిస్తున్నావా, లేక దయము చేత బోధిస్తున్నావా అన్నది సైతానుకు బాగా తెలుసు. నేను సైతాను ఉప్పొంగిస్తాడేమో కనుక నువ్వు జాగ్రత్త పడవలసింది ఏంటంటే నీ సొంత జ్ఞానమునో నీ చాకచక్యమైన మాటలతోనో కాదు, పరిశుద్ధాత్మునిలో మనము నడిపింపబడవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనకు సువార్తను ప్రకటించు అధికారమును ఇచ్చి ఉన్నాడు. దేవదూతలకు లేని ఈ గొప్ప అధికారమును దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. దేవదూతలు కూడా మరి మన యొక్క మాటలకు లోబడవలసినదిగానే హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. రక్షణను స్వాస్థ్యమును స్వతంత్రించుకుని వారికి దేవదూతలు పరిచారకులై ఉన్నారు. అనేక సందర్భాల్లో దేవదూతలకు మనం ఆజ్ఞాపించినప్పుడు దేవదూతలు ఆ పనిని నిర్వర్తిస్తారు. ఇట్టే అధికారము క్రీస్తునందు మనకు ఉచితముగా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. కనుక ఇట్టి ఆధ్యాత్మికమైన అధికారమును కలిగి మనము మన నడతను మొట్టమొదటిగా బాగు చేసుకొని క్రీస్తును బండ మీద స్థిరపరచబడిన వారముగా మనం ఉండాలి. కదలని వారిగా మనం ఉండాలి. అదే మనము లూకా సువార్తలో చూసినట్టయితే, నేను చెప్పినది విని దాని ప్రకారం నడుచుకొనక నన్ను ప్రభు అని ఎందుకు పిలుస్తున్నారు అంటారు. మనము ఆయన చెప్పినది విని దాని ప్రకారమే నడుచుకోవాలి. మనము మన గొప్పతనాన్ని చాటుకోవడం కోసమో, ఇదో దయ్యాలు నాకు లోబడినాయి, ఇదిగో రోగాలు బాగైనాయి, నేను ఈ రోగాన్ని బాగు చేశాను, నేను దయ్యాలు వెళ్ళగొట్టానని పదే పదే మనము మన పేరును ప్రఖ్యాతిని ప్రకటించుకోవడానికి మనకు పరిశుద్ధాత్ముడు అనుగ్రహింపబడలేదు. పరిశుద్ధాత్ముడు ఎందుకు అనుగ్రహింపబడ్డాడంటే ఆయనకు మనము సాక్షులుగా ఉండునట్లు, ఆయన నామమును మనం మహిమపరచునట్లు, ఈ లోకములో ఆయన కొరకు ఒక రాజ్యమును స్థాపించున్నట్టు మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. మొదట నా నీతి నా రాజ్యమును వెతుకు, నీకు సమస్తమును ఇస్తానని ఆయన చెప్పినాడు. ఆయన నీతి ఆయన రాజ్యమును మనం వెతకాలంటే మన వల్ల కాదు. ఏ మనుష్యుడు కూడా తన సొంత ప్రయత్నం వలన తన యొక్క నీతి క్రియల వలన రక్షింపబడలేదు. రక్షణ ప్రభుయేసు క్రీస్తు మనకు ఉచితముగా అనుగ్రహించినాడు. తండ్రి లోకమును ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించినాడు. ఆ ప్రియ కుమారుడు మనము ఈ లోకములో ఉన్నవారిని జయించాలన్న ఉద్దేశముతో దేవుని యొద్ద తండ్రి యొద్ద ప్రార్థించి పరిశుద్ధాత్మను మనకు ఆయన అనుగ్రహించినాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో మనం ఒక మాటను చూస్తాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో మనము ఒక మాటను చూస్తాం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు అంటాడు. చిన్నపిల్లలారా, అపోస్తలుడైన యోహాను ఏమని చెప్తున్నాడంటే, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఈ లోకమును జయించాలంటే, లోకములో ఉన్న లోకనాథుని ఈ యొక్క యుగ సంబంధమైన దేవతను జయించాలంటే వానికంటే బలవంతుడైన వాడు మనలో ఉండాలి. ఏ రాజ్యం మీదకైనా యుద్ధానికి పోవాలంటే ఆ రాజు కూర్చొని తన బలాన్ని పరీక్షించుకుంటాడు. అవతల రాజు బలమేంటి, నా బలమేంటి, అతని మీదకి నేను యుద్ధానికి పోతే నేను గెలవగలనా అని తన యొక్క బలపరాక్రమను, తన సైన్యాన్ని, తన ఆయుధాలను పరీక్షించుకుంటాడు. అతనికంటే మెరుగుగా ఉంటేనే యుద్ధానికి వెళ్తాడు, లేకపోతే వెళ్ళడు. అలాగే ఒకడు ఇల్లు కట్టాలనుకున్నప్పుడు తన బలమేంటి, ఎంత ఇల్లు కట్టుకోగలను అన్నది ఆయన ముందుగానే లెక్కలు వేసుకుంటాడు. అలాగే నువ్వు లోకములో ఉన్నవాని గెలవాలనుకుంటే, లోకములో ఉన్నవాని యొక్క క్రియలను నువ్వు లయపరచాలనుకుంటే, వాని యొక్క కోటగొడలను కూల్చాలనుకుంటే వాడికంటే నువ్వు బలవంతుడిగా ఉండాలి.
ఏ మనుష్యుడు కూడా వానికంటే బలవంతుడు కాడు. ఎందుకంటే ఏదైనా తోటలో వాని చేతిలో ఆదాము ఓడిపోయిన నాడే మనం వాని చేతిలో ఓడిపోయిన వారమే. అయితే మనం అలా ఓడిపోయిన వారిగా మన జీవితంలో నిత్యము ఓడాలని ఆయన ఉద్దేశం కాదు. మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన లోకానికి వచ్చాడు. కాబట్టి మనం బలవంతులంగా ఉండునట్టు లోకములో ఉన్నవారికంటే బలవంతుడైన పరిశుద్ధాత్మ దేవుని మనకు అనుగ్రహించినాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనములు మనం చూసినట్లయితే జీవమునిచ్చు ఆత్మ నియమములోకి మనల్ని పిలిచాడు. పాప మరణముల నియమము నుండి ఆ జీవమిచ్చు ఆత్మ నియమం మనల్ని విడిపిస్తుంది. కనుక ప్రియులారా, అట్టి అధికారమును మనం పొందుకొని పరిశుద్ధాత్మలో ఆధ్యాత్మికమైన అధికారమును పొందుకొని మనం ముందుకు సాగవలసిన అవసరం ఉంది. ఆయనకు సాక్షులుగా సాగవలసిన అవసరం ఉంది. ఆయన సాక్షులుగా సాగినప్పుడు సువార్తను ప్రకటించడం మాత్రమే కాదు, అపోస్తలులు సువార్తను ప్రకటిస్తూ ఉండగా వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యము స్థిరపరచబడను అని మనం చూస్తాం. అలాగే మార్కులో చెప్పినట్టుగా రోగులను స్వస్థపరుస్తారు, దయ్యములను వెళ్ళగొడతారు, కీడు మీకేది జరగదని ఆయన చెప్పినాడు. ఒకవేళ మీకేదైనా ఉపద్రవం కలిగినా, పాములను ఎత్తి పెట్టుకునవలసి వచ్చినా, విషమును తాగవలసి వచ్చినా, విషమును తాగినా ఏం కాదు, పామును ఎత్తుకుంటే ఏం కాదని పోతూ ఉన్న పామును శోధించడానికి మనం పట్టుకుంటే అది కాటేస్తుంది, తప్పకుండా మనకు ప్రమాదం జరుగుతుంది. అటువంటి సిట్యువేషన్, అటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు ఆయన అందు నుండి కాపాడతాడు అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి అలాంటి పరిస్థితుల నుంచి మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడడానికి పరిశుద్ధాత్మని అనుగ్రహమును మనం పొందవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పరిశుద్ధాత్ముడు వరములను ఇవ్వబోతున్నాడు. ఈ పరిశుద్ధాత్మని కలిగి ఉన్నామని మనం ఎలా తెలుసుకోవాలంటే వరములను బట్టి కాదు. చాలామంది భాషలు మాట్లాడితే పరిశుద్ధాత్ముడు ఉన్నాడని, భాషలు రాకపోతే పరిశుద్ధాత్ముడు లేడని అంచనా వేస్తారు. కాదండి, భాషలు పరిశుద్ధాత్మ ఉన్నాడన్న దానికి రుజువు కాదు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నట్లయితే ఆత్మఫలం ప్రేమ, ఆ ప్రేమలోని 9 తొనలు అవి కలిగి ఉండాలి. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం. రాబో దినములలో మరి ఆయన యొక్క ఫలములు, ఆత్మ ఫలములు ఏమిటి, ఆత్మ వరములేంటి, ఆ వరములు మనం ఎలా కలిగి ఉండాలి, ఎలా పరిశుద్ధాత్మను పనిచేస్తాడు అన్నదాన్ని మనము చూసుకుందాం. కనుక ప్రియులారా, ఆధ్యాత్మిక అధికార సముపార్జన మనం చేయవలసిన అవసరం ఉంది. ఆధ్యాత్మిక అధికారమును సముపార్జన చేయాలంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నామమున ఇచ్చిన పరిశుద్ధాత్ముడైన ధృవపత్రం, సర్టిఫికెట్, సంచకరు మన చేతిలో ఉండాలి. ఆయనలో మనం ముద్రింపబడి కడమట్టుకు ఆయన రాకడ పర్యంతం ఆయనలో ఉంటేనే మనం పరలోకానికి వెళ్ళగలం. లేకపోతే పరలోకానికి వెళ్ళలేం, నిత్య జీవనానికి వెళ్ళలేం. గనక ప్రియులారా, మనం ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకొని లోకములో ఆయనకు సాక్షులుగా జీవిద్దాం. మన వెనికిడిలో ప్రభు ఈ మాటలను దీవించును కాక. ఆమె. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగిన మా గొప్ప దేవ, మహోన్నతుడా, ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నుకుని ప్రభువా, దేవదూతలకు లేనటువంటి మహాభాగ్యము ఈ సువార్తను ప్రకటించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రం. ఒకప్పుడు ప్రజగా కాక ఇప్పుడు నీ ప్రజలుగా మమ్మల్ని చేసుకున్నావు నాయన. ఎట్టి భాగ్యము మేము పొందుకొనడానికి మేమేదో జ్ఞానులమును గొప్పవారమని కాదు, నీ ఉచిత కృప, నీ కనికరం ప్రభువా, ఇటు కనికరమును ప్రతి వారికి దయచేయమని వేడుకుంటున్నాం. ప్రతి వారికి నువ్వు సమీపస్తుడివే, ఎవరికి నువ్వు దూరస్తుడివి కావు. కానీ ఈ యుగ సంబంధమైన దేవత ప్రభువా, వారి మనోనేత్రములకు గుడ్డితనమును కలిగించి ఉండగా ప్రభువా నాయన, నీ కృప చేత వారిని తండ్రి నువ్వు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం నాయన. వారును నీ వైపు చూచి రక్షణ పొందినట్లుగా సహాయమును దయచేయమని వేడుకుంటున్నాం. నీ వెలుగును వారికి ప్రసరింప చేయమని వేడుకుంటున్నాం. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ నాయన నీ సన్నిధానములో వారిని వారు పరీక్షించుకున్నటకు సహాయము దయచేయమని వేడుకుంటున్నాం. వేదనలో, బాధలో,
వ్యాధిలో ప్రభు ఇక్కట్లలో ఇబ్బందులలో సమస్యలలో ఉంటున్న ప్రతి వారితో మీరు మాట్లాడండి ప్రభువ. ప్రతి సమస్యకును చాలిన దేవుడవు, నీ యందు పరిష్కారం ఉన్నది గనుక ప్రతి వారి నేను సంధించుమని వేడుకుంటున్నాం. నాయన నీకు స్తోత్రములు. ఈ యొక్క తండ్రి ప్రపంచం మొత్తము నాయన అల్లకల్లోలంగా ఉంటుండగా ప్రభు అనేక రీతులుగా నాయన ఇబ్బందులలో ఉంటుండగా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రభా ఇటు స్థితి నుంచి మాకు విడుదలను దయచేయండి. ప్రజలందరికీ నెమ్మదిని కలిగించండి. ఇంకను సువార్త ప్రకటింపబడని ప్రతి స్థలమునకు నిదాసులను పంపి సువార్తను ప్రకటించి ప్రతి వారు నీ వైపు చూచుటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటూ ప్రభువా నిరాకడ సమీపమై ఉన్నది గనుక మమ్మల్ని మేము సంసిద్ధపరచుకొని మెళకువగా ఉండి నిరాకడలో తండ్రి నీ సన్నిధానంలో నేను సంధించుటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. మా ఈ సందేశం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండినట్లు షేర్ చేయండి. మీ అందరికీ దేవుని నామంలో మా హృదయపూర్వక వందనాలు.